వర్క్షాప్ మే 7వ తేదీన ఆదివారం ఫండమెంటల్ వర్క్షాప్, మే 6వ తేదీ శనివారం సాయంత్రం నెట్వర్కింగ్ డిన్నర్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వేదిక ఐవి శాంక్టమ్ హోటల్, టీసీఎస్ ఎదురుగా, ఆనందరావు సర్కిల్, రేస్ కోర్స్ రోడ్, బెంగళూరు. మరిన్ని వివరాలు రిజిస్ట్రేషన్ కు profityourtrade.in చూడండి. సంప్రదించండి 9505020443 8328306600. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా ప్రారంభమైంది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ ధోరణికి అనుకూలంగా ఇవాళ మార్కెట్స్ వీక్గా ఓపెన్ అవుతాయని అనుకున్నాం. కాకపోతే ఇంతలోనే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి సవరణలు చేస్తున్నట్లుగా ఆర్డినెన్స్ వెలువరించారు. సో ఈ ఆర్డినెన్స్ సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో ప్రకటిస్తారని ఊహిస్తున్నారు అందరూ. సో ఈ ఆర్డినెన్స్ కారణంగా ఎన్పిఏలు అంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యకి, బ్యాంకింగ్ ఇండస్ట్రీని వేధిస్తున్న ఎన్పిఏ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి మార్కెట్స్లో బ్యాంకింగ్ స్టాక్స్కి ఇవాళ గత కొద్ది రోజులుగా అందుతున్నట్లుగానే కొనుగోళ్ల మద్దతు అందే అవకాశం ఉంది. ఫలితంగా గ్లోబల్ క్యూస్తో సంబంధం లేకుండా మన మార్కెట్స్ స్లైట్ పాజిటివ్గా ప్రారంభమయ్యేందుకు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది. నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో లెటస్ సి కొద్ది నిమిషాల్లో మనకు మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో స్పష్టం కాబోతోంది. ఈలోగా కొన్ని ఈమెయిల్ సందేహాలు తీసుకుందాం. ఈమెయిల్ సందేహాల్లో మొదటి సందేహం మురళి అడుగుతున్నారు, జేకే టైర్స్ ఇప్పుడున్న రేట్లో తీసుకోవచ్చా 1 year కోసం? అలాగే ఇంతకుముందు ఫెడరల్ బ్యాంక్ కొన్నారట 94 రూపాయల్లో మన రికమెండేషన్ ఆధారంగా. ఇప్పుడు ఇంకొన్ని షేర్లు యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, 112 రూపాయల దగ్గర కొనుక్కోవచ్చా? ఐ థింక్ జేకే టైర్ ప్రాబ్లీ కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. ఐ థింక్ మైనర్ కరెక్షన్స్ అనేది మనకి ఉంటాయి దీనిలో డెఫినెట్గా. సో నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 155 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆ రేట్ వస్తేనే కొనాలి. అదర్వైజ్ ఐ థింక్ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ 94లో కొన్నారు. ఐ థింక్ మన రిజల్ట్స్ వచ్చిన రోజు ఐ థింక్ హ్యూజ్ వాల్యూమ్ అవటం చూసాం. అండ్ ఆ బార్ కూడా ఆల్మోస్ట్ మనకి 7 crore వాల్యూమ్ అయిన బార్ అది. అంటే నా ఉద్దేశంలో 99 నుంచి 114 రూపీస్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి సపోర్ట్ బార్గా పరిగణిస్తాం. అండ్ ఫెడరల్ బ్యాంక్లో యావరేజ్ వాల్యూమ్ 7 lakh or 70 lakhs అయ్యేది, సడన్లీ 7 crores అయిందంటే చాలా స్ట్రాంగ్ హ్యాండ్స్ దానిలో వచ్చి దానిలో ఎంటర్ అయినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మార్కెట్ కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా రియాక్ట్ అవటం చూస్తాం మనం. సో 99 నుంచి 114 మధ్యలో ఐ థింక్ కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో 106 మనకి ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. ప్రాబ్లీ 6 to 7 రూపీస్ పడితే కనుక మీరు యాడ్ చేసుకోండి. అదేవిధంగా థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు పెట్టుకోవాలి. ఐ థింక్ 96-97 వస్తే కనుక మళ్ళీ మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోవాలి. 1 year 1.5 year వ్యూలో మీకు 20% రిటర్న్ కోసం ఐ థింక్ డెఫినెట్లీ ఈ బ్యాంక్లో ఎంటర్ అవ్వచ్చు. సో ఫెడరల్ బ్యాంక్ ఎవరు స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరు కొంటున్నారు అంటే ఇట్ ఈస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో ఫెడరల్ బ్యాంక్తో సహా ఐఓసి, ఆర్ఈసి, పెట్రోనెట్ ఎల్ఎన్జీ వీటిని యాడ్ చేయబోతున్నారు, ఇన్పుట్ చేయబోతున్నారు. మేబీ May 16th రోజున దీనికి సంబంధించిన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. MSCI ఇండెక్స్ని ట్రాక్ చేసే ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ని, ఐఓసిని, ఆర్ఈసిని, పెట్రోనెట్ ఎల్ఎన్జీని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ అంచనా ప్రకారం ఫెడరల్ బ్యాంక్లోకి ఒక $78 million ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. సో ఆల్మోస్ట్ 500 crores కంటే ఎక్కువ మొత్తం ఫెడరల్ బ్యాంక్ని కొనుగోలు చేసేందుకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెచ్చించబోతున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ ట్రెండ్ చూస్తున్నామో అది ప్రధాన కారణం MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్. సో ఈ అంశాలను కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకు పెరుగుతోంది అని మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు, ఏంటి సడన్గా ఎంత పెరుగుతోందని. సో ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా దానికి అట్రిబ్యూట్ చేయొచ్చు. తర్వాతి మెయిల్, IRB ఇన్విట్ ఫండ్ IPOలో సబ్స్క్రైబ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే మీరు గమనించుంటారండి, అదేంటంటే అంటే రీటైల్ ఇన్వెస్టర్ కేటగిరీ అనేది ఒక రకంగా లేదని అనుకోవాలి. ఎందుకంటే మినిమం అప్లికేషన్ సైజ్ అవుతుందో 10 లక్షలు అండి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఓన్లీ హెచ్ఎన్ఐకి, అంటే అది కూడా లార్జ్ హెచ్ఎన్ఐస్ కానీ అన్నట్టు ఇష్యూ. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ IPO వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రీట్స్ అవన్నీ ఒక 2-3 years నుంచి బడ్జెట్లో అవన్నీ అన్నారు, కానీ మనకి ఇప్పుడు యాక్టివిటీ కనపడలేదు ఆన్ ద గ్రౌండ్. ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఒక లార్జ్ కంపెనీ తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ 5,000 crores ఇష్యూ. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న రీటైల్ ఇన్వెస్టర్స్
చేశారంటే లిస్టింగ్ అయిన తర్వాత చూసుకోమని అంటాను, కానీ ఇప్పుడు ఒకేసారి న్యూ కాన్సెప్ట్లో అంత కమిట్మెంట్ అనేది కొద్దిగా. రిటైల్ ఇన్వెస్టర్ స్టే అవే ఫ్రమ్ ఇన్విట్ యాజ్ ఆఫ్ నౌ ఐఆర్బి ఇన్ఫ్రా ఇన్విట్. అబ్సల్యూట్లీ. అంటే ఈవెన్ టికెట్ సైజ్ కూడా చాలా ఎక్కువ. పెద్దది. ఒకవేళ మీకు ఎఫర్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా చాలా తక్కువ రిటర్న్స్ ఉంటాయండి. మేబీ హార్డ్లీ ఒక 10% పర్ యానం. అటువంటి రిటర్న్ మీకు సరిపోతుంది, ఎఫ్డి కంటే నాకు బెటర్గా ఉంటే చాలా అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ అవాయిడ్ ఇట్. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ ది ఫస్ట్ ఇన్విట్ ఎక్స్పీరియన్స్, తర్వాత చాలా వస్తాయి ఇన్విట్స్, వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయొచ్చు. హడ్కో ఐపీఓ గురించి అడుగుతున్నారు సురేష్. తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. హడ్కో ఈజ్ ఎనదర్ హౌసింగ్ థీమ్లో ఒక పార్ట్గా వస్తుంది. ఆల్రెడీ హెచ్ఎఫ్సీస్కి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఎటువంటి ఆదరణ లభిస్తుందో చూస్తున్నాం కాబట్టి ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గా డిసైడ్ చేశారు. నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది తప్పనిసరిగా. అంటే పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. బట్ ఈలోగా డబ్బు మాత్రం కొద్దిగా రెడీగా పెట్టుకోండి. తర్వాత జిఎన్ఎఫ్సి, ఈ స్టాక్ మీద ఎటువంటి వ్యూ ఉంది మీకు 2 to 3 years? ఐ థింక్ అన్చార్టెడ్ జోన్లోకి వెళ్ళటం చూసామండి మనం. ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనకి 300 దాకా క్లోజ్ టు వచ్చి ఐ థింక్ వన్ బ్యాడ్ న్యూస్ తోటి ఆల్మోస్ట్ 190-195 దాకా వచ్చింది. అండ్ వితిన్ 4 months టోటల్లీ రికవర్ అయిపోయి 318-320 దాకా మనం పెరగటం చూసాం. సో 1 year 1.5 year వ్యూ ప్రకారం చూస్తే కనుక ఐ థింక్ బేసికలీ చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక దీని టార్గెట్ అరౌండ్ 400 నుంచి 420 దాకా చెప్పొచ్చు. బట్ అగైన్ ఇది 1 yearలో అవుతుందా, అగైన్ మార్కెట్ కొద్దిగా డిప్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ తోటి మళ్ళీ కరెక్ట్ అవుతుందా, ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ అ క్వశ్చన్. సో డెఫినెట్లీ 420 టార్గెట్ కోసం నెక్స్ట్ 1.5-2 years కోసం వన్ క్యాన్ ఎంటర్. బట్ అగైన్ 286 కంఫర్ట్ జోన్ మనం చెప్తుంటాం, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 286-290 మధ్యలో ఉంది కాబట్టి. సో 15-20 రూపీస్ కరెక్షన్ వస్తే కనుక ఐ థింక్ వన్ క్యాన్ ఎంటర్ ద స్టాక్. ఫెర్టిలైజర్ యాజ్ ఏ సెక్టర్ కూడా ఒక రీరేటింగ్ వచ్చింది కాబట్టి మేబీ జిఎన్ఎఫ్సి కెన్ కన్సిడర్. రజితాకి ఒక బేసిక్ డౌట్ వచ్చింది. కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ కొన్న తర్వాత నెక్స్ట్ డే స్క్వేర్ అప్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు అండి. ఆప్షన్స్ అనేది ఈవెన్ ఇంట్రాడే కూడా మనం స్క్వేర్ అప్ చేసుకోవచ్చు. T+2 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది డెరివేటివ్స్ T+2 అప్లికబుల్ అవుతుంది. సో ఆవిడ డౌట్ T+2 వర్తిస్తుందని, కాబట్టి వర్తించదు. నెక్స్ట్ టైం మీరు స్క్వేర్ అప్ చేసుకోవచ్చు. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, ఎంఆర్ఎఫ్ కొన్నారు 69,200 దగ్గర, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ నిన్నటి రిజల్ట్ తర్వాత కొద్దిగా పర్సన్ చూసామండి. ఆల్మోస్ట్ 69,000 దగ్గర కొన్నారు, ఆల్మోస్ట్ 2,000 రూపీస్ తక్కువ ఉంది మీది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్ట్రాంగ్ చార్టే కానీ ప్రాబ్లీ రిజల్ట్స్ వల్ల ఇంకో ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది స్టాక్లో. నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ 64,400 అక్కడికి వస్తే కనుక మీరు ఫర్దర్ యావరేజ్ చేయాలి ఈ స్టాక్ని. బట్ మీకు 3 months 6 months వ్యూ ఉంటే కనుక మేబీ 74,000 టార్గెట్ కోసం మీరు డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. హేమంత్ కుమార్కి 2 బాహుబలి స్టాక్స్ కావాలట. నెక్స్ట్ 1 yearలో బాహుబలి అంటే బై పతంజలి కొనుక్కోగలిగితే మీరు ఎక్కడైనా ప్రైవేట్గా ఎక్కడైనా షేర్లు దొరికితే కొనుక్కోండి. ఇవాళ కూడా పేపర్లో ఇన్ఫ్యాక్ట్ బాహుబలి క్రేజ్ ఎంత మేనియాగా మారిందో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. పతంజలి ఇండియన్ FMCG's బాహుబలి అంటూ వార్త మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక బాహుబలి అనేది ఒక పెద్ద వస్తువుకి, పెద్ద పదార్థానికి, పెద్ద విషయాలన్నిటికీ కూడా ఒక సినోనిమ్గా మారిందనమాట. బాహుబలి లాంటిదిరా ఇది అన్న ఒక నిఘంటువులోకి చోటు చేసుకుని, మనం సినిమా రిలీజ్ రోజే చెప్పాం నిఘంటువులోకి బాహుబలి అనే పదం చేరుతుందని. సో అటువంటి బాహుబలి, 2 బాహుబలిలు ఏమన్నా మీరు చెప్పగలరా? ఒక్కళ్ళే ఉంటారు నార్మల్గా బాహుబలి, రెండో వాళ్ళు ఉంటే వాడు రాణా అవుతాడు. స్టాక్స్ పరంగా చూస్తే బ్యాంకింగ్ ఒకటి థీమ్ అండి. అంటే ఓవరాల్గా ఇప్పుడు బ్యాంకింగ్ గురించి చాలా రిపేర్ వర్క్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 10 years నుంచి వెయిట్ చేస్తున్న ఏదైతే రిపేర్ వర్క్ ఉందో అది రిపేర్ వర్క్ ఇప్పుడు మనం చూస్తున్నామండి. లార్జ్ క్యాప్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ప్రైవేట్ సెక్టర్లో క్లియర్ HDFC బ్యాంక్, ఇక్కడికి కూడా ఇంకా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుంది. అది PSUస్లోనే ఉందాం అనుకుంటే SBI అండి. సో డిప్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఇమీడియట్గా తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అండి సింపుల్ కొనేసానంటే SIP మోడల్లో కూడా చేసేసి వదిలేసండి. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ కావాలంటే అంటే నెక్స్ట్ అంటే ఫ్యామిలీ కూడా వదిలేసి అలాంటి షేర్స్ అనమాట. వీలైనప్పుడు అన్ని డిప్స్ వచ్చినప్పుడల్లా ఈ రెండింటిలో ఏదో ఒకటి కొనే ప్రయత్నించండి. తర్వాత సీతారాం అడుగుతున్నారు, నవనీత్ ఎడ్యుకేషన్ ఇది కొనొచ్చా 1 year వ్యూతో? సో ఈ మధ్యనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది మనకు చాంద్. సో నవనీత్ కూడా సిమిలర్ సెక్టర్లో ఉన్న కంపెనీ. మేబీ ఆ లిస్టింగ్ టైంలో దీనికి కూడా కొద్దిగా యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ట్రేడెడ్ జోన్లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ లాస్ట్ 2 monthsలోనే ఈ స్టాక్ 77 నుంచి 169 దాకా పెరగడం చూసాం. సో డెఫినెట్లీ తీసుకోవచ్చు, బట్ అగైన్ 2 or 3 price pointsలో మీరు ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 1-2 weeksలోనే ఇది వెరీ స్విఫ్ట్లీ పెరిగిన స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మైనర్ కరెక్షన్, మేబీ ఒక 7 to 8 rupees కరెక్షన్ వస్తే కనుక అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ 1 yearలో 15% రిటర్న్ కోసం డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు.
ప్రాబ్లీ ఎస్చాంద్ కూడా లిస్ట్ అయినాక యాక్షన్ ఎక్కువ ఉండొచ్చు దీనిలో. ఆ లిస్టింగ్ గెయిన్స్ కోసం కూడా ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు ఈ స్టేజ్లో. అప్పాజీ అడుగుతున్నారు, కోర్స్ ఆయన కాలిఫోర్నియా వెళ్ళారట, బెంగళూరులో సమ్మిట్కు వర్క్షాప్కి అటెండ్ కాలేనందుకు చింతిస్తూనే ఉన్నారు. మరేం పర్లేదండి, మళ్ళీ నెక్స్ట్ టైం మరొకసారి కండక్ట్ చేద్దాం, అప్పుడు మీరు తప్పనిసరిగా హాజరు కావచ్చు. సరస్వతీదేవి అడుగుతున్నారు, బన్సాల్ ఇంజనీరింగ్ 42 రూపాయలకు ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. పొజిషనల్ కాల్ తీస్తున్నారట ఇంతకుముందు. ఐ థింక్ డెఫినెట్లీ చేయొచ్చు అండి. అరౌండ్ 36-37 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది. బట్ ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. నా ఉద్దేశంలో 34.20 లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ అగైన్ ఈ స్టాక్ చూస్తే కనుక 22 నుంచి 43 దాకా వితిన్ 3 months పెరగడం చూసాం. సో మీరు 42లో కొన్నా అంటున్నారు కాబట్టి మేబీ 36 అలా వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయండి విత్ స్టాప్ లాస్ బిలో 34. సో మరొక రికార్డ్ హై దగ్గర నిఫ్టీ ఓపెన్ అయ్యేందుకు సమయం ఆసన్నమైంది. నిఫ్టీ అండ్ నిఫ్టీ బ్యాంక్ రెండు కూడా సరికొత్త లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది? నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 9374 కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 22,844 కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ ఓపెన్ ఎట్ ఎ లాస్ 9348, 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.4% లాభంతో ఓపెన్ అయింది. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బట్ నిఫ్టీలో సమ్ అదర్ కాంపోనెంట్స్ ఆర్ డ్రాగింగ్ ఇట్ డౌన్. మిడ్ క్యాప్స్లో ఫ్లాట్ ధోరణి కనిపిస్తుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో, బట్ థీమ్ ఈజ్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అదర్వైజ్ గ్లోబల్ క్యూస్కి అనుగుణంగా నిఫ్టీలో వీక్నెస్ మనం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా సుమారుగా 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సో లెటస్ సీ ఇఫ్ ఈ ఓపెనింగే మెయింటైన్ అవుతుందా లేకపోతే ఏదైనా బౌన్స్ బ్యాక్ ఉంటుందా అన్నది చూద్దాం. తర్వాత చిన్ని కృష్ణ మెయిల్ పంపించారు, శారదా క్రాప్ అండ్ భారత్ ఫోర్జ్ ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఐ థింక్ భారత్ ఫోర్జ్ ఆల్రెడీ మనం కొద్దిగా కరెక్ట్ అవడం చూసామండి స్టాక్. సో మేబీ ఇక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో అరౌండ్ 2-3% స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ ప్రాబ్లీ నో అనే చెప్పొచ్చు అండి. శారదా క్రాప్ ఈజ్ నాట్ ఏ స్టాక్ టు ట్రేడ్. సో మీకు 3 months 6 months ఆర్ మేబీ 1 year ఉంటేనే శారదా క్రాప్ అటెంప్ట్ చేయాలి, అదర్వైజ్ షార్ట్ టర్మ్ కోసం అది అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, దుబాయ్ నుంచి వెంకటరెడ్డి. హలో హలో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు, నేను వెంకటరెడ్డి. మీ ఛానల్ రోజు చూస్తుంటాను మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీ ఛానల్ నుంచి కొన్ని స్టాక్స్ కూడా తీసుకున్నాము. ఈ నందన్ డెనిమ్స్ ఒక 264 స్టాక్స్ ఉన్నాయండి. 118లో స్టక్అప్ అయింది, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. తీసుకున్న తర్వాత నేను 127లో తీసుకున్నాను. తర్వాత మీరు పతంజలి అన్నారు కదా, మీరు పతంజలి ఎట్లా, ఇప్పుడు అది మార్కెట్ లో లేదు కదండి, ఎలా కొనాలి? ఒక పతంజలి అయితే ఒక 5 lakhs ఇది ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అండి. పతంజలి కొనగలిగితే కొనుక్కోండి అని అన్నాను కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ ఎ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. అది బాబా రామ్దేవ్, బాలకృష్ణ గారు వాళ్ళ చేతుల్లో మాత్రం ఉన్న కంపెనీ. అవి పబ్లిక్గా దొరకవు ఆ షేర్లు. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. పతంజలి దొరికితే కొనుక్కోండి, బికాజ్ ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ దిస్ కంట్రీ. ఆల్రెడీ 10,000 కోట్లు. హిందుస్థాన్ యూనిలివర్ తర్వాత సెకండ్ పొజిషన్కి వచ్చేసారు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో. మనం 5 లక్షలు 10 లక్షలు ఎంత పెడదామన్నా కూడా షేర్లు మాత్రం బయట దొరకవు. సో అయితే డీలర్షిప్ తీసుకోవచ్చు. సో ఏదైనా డీలర్షిప్ మీరు దుబాయ్లో ఓ డీలర్షిప్ ట్రై చేయండి. ఆ ప్రొడక్ట్స్ అమ్ముకున్నా కూడా మనకి అంతకంటే ఎక్కువ డబ్బులే వచ్చేలా ఉన్నాయి. సో చాలా క్రేజ్ ఒక ఏర్పడిన మన ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇటువంటి క్రేజ్ ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీకి చూడలేదు. అందరూ మాకు పతంజలి టూత్పేస్ట్ కావాలి, పతంజలి షాంపూ కావాలి, సబ్బులు కావాలని ఎగబడి కొంటున్నారు. తప్పనండి. అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 2-3 yearsలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనపడుతుంది ఐపీఓకి. అంటే వాళ్ళు ఎప్పుడు కమిట్ చేయలేదు కానీ, అంటే ఇప్పుడు ఐపీఓ ప్లాన్స్ లేవంటున్నారు. అంటే ఐపీఓ ప్లాన్స్ అసలు లేవన్నారు అందరూ. అంటే మీనింగ్ ఏంటంటే 2019లో అట్లా ఏమన్నా, అంటే ఎలక్షన్ టైంలో ఏమన్నా ఐపీఓకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ టైంకి అంటే మీరు ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. కానీ ఇప్పుడే అనుకున్నట్టు పతంజలిలో పార్టిసిపేట్ చేయాల్సిందే గ్రోత్ స్టోరీ అంటే డీలర్షిప్ ఇస్ ద ఓన్లీ వే అట్ దిస్ మూమెంట్. మీకు దొరికితే డీలర్షిప్ తీసుకోండి. బట్ నందన్ డెనిమ్ పరిస్థితి నందన్ డెనిమ్ ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ జోన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దు, మీరు ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి. సో ఈ స్టాక్ లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 107 నుంచి 130 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో కన్సాలిడేషన్ కూడా చాలా మంచిది స్టాక్కి, ఎందుకంటే 170 నుంచి కరెక్ట్ అయిన స్టాక్ కన్సాలిడేట్ అవుతే కనుక నెక్స్ట్ అప్ మూవ్లో చాలా ఫాస్ట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టాక్ ఒకసారి 130 బ్రేక్ అయిందంటే 170-180 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ క్లోజ్ టు 100 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా యాడ్ చేసుకోవచ్చు.
సో మనం ఇందాక అనుకున్నట్లు క్రూడ్ ప్రైస్ ఇంపాక్ట్ ఏవియేషన్ స్టాక్స్ మీద ఉంది. ఇంటర్ గ్లోబ్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఈ స్టాక్స్ అన్నీ కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అండ్ బ్యాంక్ స్టాక్స్ ప్రత్యేకించి పిఎస్యూ బ్యాంక్స్, ఎస్బీఐ 1.2% పెరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ నాట్ విత్ ఎనీ మేజర్ గెయిన్స్, స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రెంచ్ ఎలక్షన్ గురించి జస్ట్ అంటే సండే ఫ్రెంచ్ ఎలక్షన్స్ ఉందండి, మే 7th. అంటే రిజల్ట్స్ కూడా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంటే మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇద్దరు క్యాండిడేట్స్ అండి, ఒకళ్ళేమో లేపెన్, ఇంకోనేమో మ్యాక్రాన్. ఇద్దరు మధ్యలో పోటీ అండి. లేపెన్ ఒక రకంగా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ లాంటి ఇదనమాట, అంటే యూరో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఫ్రాన్స్ యూరోలో డిస్కస్ చేసాం. ఓకే, సో కాబట్టి ఏంటంటే లేపెన్ వస్తే ఒక మార్కెట్ కొద్దిగా ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్రాన్ అయితే మార్కెట్ ర్యాలీ ఉంటుందండి. జస్ట్ ఎవరైనా ఇవాళ ఈవినింగ్ అయినా పొజిషన్స్ తీసుకుంటే అంటే అది ఆ దృష్టిలో పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో. సో కొంత ఆ ఫ్రెంచ్ ఎలక్షన్ కూడా గమనిస్తూ ఉండండి. బట్ మోర్ దాన్ దట్ ఇండియన్ మార్కెట్స్లో ఎప్పటికప్పుడు దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ట్రెండ్స్ ఎమర్జింగ్. ఎప్పటికప్పుడు ఏదో ఒక పాజిటివ్ న్యూస్ మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కామేశ్వరి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి కామేశ్వరి గారు. నేను ఫోర్స్ గో ప్యాక్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఫోర్స్ గో ప్యాక్ ఎన్ని షేర్లు తీసుకుందాం అనుకుంటున్నారు? ఎంతకాలం హోల్డ్ చేస్తారు? నేను ఒక 2 months 3 months వరకు హోల్డ్ చేస్తానండి. ఈ రేట్ లో తీసుకోవచ్చా? నేను కామేశ్వర్ గారు అంటే చాలా పెద్ద తరహాలో బాగా దీర్ఘకాలానికి అనుకున్నాను. మీరు 3 నెలల కోసం చేస్తున్నారా? ఎంత ఎన్ని షేర్లు తీసుకుంటారో పొజిషనల్ కాల్ లాగా? అంటే నేను ఒక 75 షేర్స్ తీసుకుంటానండి. 75 షేర్స్ ఒక 3 నెలలు తీసుకొని హోల్డ్ చేస్తే ఫోర్స్ మోటార్స్లో ఏదైనా ఉపయోగం ఉంటుంది? ఫోర్స్ కాదండి, ఫోర్స్ గోకాక్. ఫోర్బ్స్ గోకాక్. ఓకే. ఫోర్బ్స్ గోకాక్ లాంటి స్టాక్ మీరు 3 నెలల కోసం ఐడెంటిఫై చేశారు కామేశ్వర్ గారు. యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తుంటారా? చేస్తుంటానండి. గుడ్. కానీ ఒక కొంచెం థిన్లీ ట్రేడెడ్ కంపెనీని మీరు పొజిషన్ కాల్ అడుగుతున్నారు. ఎలా ఉంటుంది ఫోర్బ్స్ గోకాక్? ఫోర్బ్స్ అండ్ కంపెనీ అదేనండి, 1700 ఉంది ప్రైస్. నో, టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ అగైన్స్ ద ట్రెండ్ యాక్చువల్లీ. నిఫ్టీ మనకి వన్ సైడ్ అప్ ఉంటుంది, వన్ సైడ్ డౌన్ ఉంది స్టాక్. సో 2016 నవంబర్ నుంచి దీని డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో 2800 నుంచి క్లోజ్ టు 1700 దాకా పడింది. సో మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక మనకి ఎవ్రీ మంత్ ఒక న్యూ లోస్ రావడం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇట్లాంటి స్టాక్స్ మనం అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ రివర్సల్ ఎక్కడైనా వస్తే కనుక ప్రాబ్లమ్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. రివర్సల్ మనకి క్లోజింగ్ బేసిస్లో అరౌండ్ 1880, 1900 వస్తే కనుక రివర్సల్ బార్ అంటాం మనం. అక్కడ మీరు అటెంప్ట్ చేయండి. అంటే 1750 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 1900 దాటితే దీన్ని మేబీ 2100-2200 కోసం కొనొచ్చు. అదర్వైజ్ ఈ స్టాక్ని మీరు 3 months కోసం అవాయిడ్ చేయమని చెప్తాను. చాలా థిన్ వాల్యూమ్స్ అండి, 3000, 4000 జరుగుతుంటాయి ట్రేడింగ్. సో దీన్ని మీరు పొజిషన్ కాల్గా తీసుకోవడం అంత మంచిది కాదు. తర్వాత కాలర్ రంగనాథ్. హలో, అడగండి రంగనాథ్. సార్ జగన్నాథ్ గారు సార్, సుదర్శన్ కెమికల్స్ వచ్చేసి 360లో బై చేసినాము. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా లాంగ్ టర్మ్ కోసం ఇది ఏమన్నా ఉంచుకోవచ్చా? అట్లాగే మాది ఒక చిన్న డౌట్ సార్. అడగండి. అరవింద్ ఏడే ఫుడ్స్, అరవింద్ వచ్చేసి 25లో బై చేసి 5-10% ఎగ్జిట్ అయిపోయినాం. ఏడే ఫుడ్స్ కానీ సేమ్ 60లో బై చేసి 10% ఎగ్జిట్ అయ్యాం. కానీ ఇవన్నీ మల్టీ బ్యాగర్స్ అయినాయి. ఈ స్ట్రాటజీ ఏం సార్? దీంట్లో మేము తొందరగా ఎగ్జిట్ అయిపోతున్నాం. లాంగ్ టర్మ్ కోసం ఎట్లా మనం పోయినసారి ప్రోగ్రామ్ కూడా అనుకున్నది అదేనండి, స్టాక్ సెలెక్ట్ చేయడం చాలా తేలిక. అంటే యాక్చువల్గా జనాలు అనుకున్నంత కష్టమేం కాదు అసలు స్టాక్స్, మంచి స్టాక్స్ పట్టుకోవడం అనేది. కష్టం ఏంటంటే పట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 1 year, 2 years, 5 years, 10 years దాంతోపాటు ఉండటం కష్టం అండి. ఆ రెండో అంశం చేయలేక మనం ఏంటంటే మాటిమాటికి మన స్టాక్ సెలక్షన్లో ఇంప్రూవ్ చేసుకోవాలని దీని మీద మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన రెండో అంశం మన మానసిక అంశం అండి. అది నాలెడ్జ్కి సంబంధించింది కాదు, అది సైకాలజీకి సంబంధించింది. అది యాక్చువల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కంటే ప్రమోటర్సే ఎక్కువ ప్రాఫిట్స్, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడేమో ట్రేడింగ్ చేయరాలి స్టాక్స్లో. అజీం ప్రేమ్జీ గారు ఉంటే మనం ఆ రోజు అనుకున్నట్టు విప్రోలో ఆయన మనం తెలిసిన దగ్గర నుంచి, మనం పుట్టిన దగ్గర నుంచి ఆయన విప్రో షేర్స్ అమ్ముండు, ఒక షేర్ కూడా అమ్ముకోడు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు అందుకు వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. మనం అంటే ఇన్వెస్టర్స్ ఏమవుతుందంటే వాళ్ళు అంటే ప్రతి 10 rupees గెయిన్ తీసుకుందని 400లో కొని 410లో అమ్మి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఇక ఎంతసేపటికి 10 రూపాయలు 20 రూపాయలు గోల్డ్ సరిపోద్ది, కానీ వాళ్ళ వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకు కొద్దిగా ఇంకొంచెం మెచ్యూరిటీ రావడం కూడా అవసరం అండి. మంచి స్టాక్స్ తీసుకోవడానికి మనం ఎంతైతే శ్రమ చేస్తున్నామో దానికి 10 రెట్లు పట్టుద్ది అంటే నాకు తెలుసు. ఎందుకంటే ప్రైస్ స్వింగ్స్ వస్తున్నప్పుడు దాన్ని టాలరేట్ చేసి హ్యాండిల్ చేయగలగడం చాలా కష్టం. బట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలండి, అది కూడా తప్పదు.
సో సెల్లింగ్ చూస్తున్నాం కాబట్టి మార్కెట్స్లో ఇప్పుడు షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చా? ఐ థింక్ మెటల్స్లో ప్రాబ్లీ ఎస్ అండి. మెటల్స్ అండ్ హౌసింగ్ ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఏవైతే రన్అప్ వచ్చాయో ప్రాబ్లీ వాటిలో కొద్ది డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో వేదాంత ఇస్ వన్ స్టాక్ విచ్ క్యాన్ లుక్ ఫర్ షార్టింగ్ అండి. ప్రాబ్లీ ఈ స్టాక్ అరౌండ్ 216 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 224 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ కొంచెం పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది హైబీటా స్టాక్ కాబట్టి ఒక 7 to 8 రూపీస్ అప్ మూవ్ వస్తుంది. అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుని అరౌండ్ 243 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం. అండ్ 213 నుంచి 214 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, కొన్ని మెయిల్స్ తీసుకుందాం బిఫోర్ వి కంక్లూడ్ ది ప్రోగ్రామ్. శివశంకర్ అడుగుతున్నారు, సింటెక్స్ లాంగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి 114లో, బయోకాన్ లాంగ్ కూడా ఉన్నాయి, ఏం చేయాలి ఈ రెండింటిని? సింటెక్స్ ఐ థింక్ ట్రెండ్ ఈజ్ అప్ అండి. లాస్ట్ 4 monthsలోనే ఈ స్టాక్ 74 నుంచి క్లోజ్ టు 113-114 దాకా పెరగటం చేసాం. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ మోర్ పేషెన్స్ యాక్చువల్లీ, ఎందుకంటే కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉంది. 170 నుంచి ఆల్మోస్ట్ మనకి ఇట్ కరెక్టెడ్ టిల్ 111. సో ఫర్దర్గా అరౌండ్ 96-98 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎఫ్ఎండోలో అన్నారు కాబట్టి మీరు 3 months రోల్ ఓవర్ చేయగలిగితే కనుక అప్ సైడ్ 130 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్, మేబీ 96 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బయోకాన్ ఐ థింక్ ప్రాబ్లీ ఇంతకుముందు ఎగ్జిబిట్ చేసినంత స్ట్రెంత్ ఇప్పుడు కనపట్లేదండి చార్ట్లో. సో నా ఉద్దేశంలో మేబీ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి స్టాక్ నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 1093 అనేది 20 డే మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత తేజ వైజాగ్ నుంచి అడుగుతున్నారు, మన వర్క్షాప్స్ని వైజాగ్లో కూడా పెట్టమని. తప్పకుండా అండి, వైజాగ్లో మే ఎండ్లో నిర్వహించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆయన అడుగుతున్నారు, సిగ్నిటీ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? సో బాగా స్పెక్యులేటివ్ కాంపోనెంట్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్న స్టాక్ ఇది సిగ్నిటీ. హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ, బాంబే లిస్టెడ్, CIGNITI. సో లక్ష్మణ్ కుమార్ అడుగుతున్నారు, సొరిల్ ఇన్ఫ్రా ఈ షేర్లు కొనుక్కోవచ్చా? ఇట్స్ నాట్ ఎ ఫెమిలియర్ నేమ్ అండి, ఇది కూడా మనం అవాయిడ్ చేసేస్తున్నాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, హ్యావెల్స్ రికమెండ్ చేస్తారా లేదా కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించి ఇంకేదైనా కంపెనీని రికమెండ్ చేస్తారా? హ్యావెల్స్ మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ అండి. ఇంకొద్దిగా బ్రాడ్ సెగ్మెంట్లో తీసుకుంటే కేబుల్స్ అక్కడ దగ్గర కూడా వెళ్ళాలనుకుంటే ఫెన్లెక్స్ కేబుల్స్ కూడా చాలా నీట్ క్లీన్ బ్యాలెన్స్ షీట్, మంచి మేనేజ్మెంట్. సో ఫెన్లెక్స్ గ్రూప్ కూడా ఒకటి బాగుందండి. అలాగే నార్త్ బేస్డ్ జేకే సిమెంటా, జేకే లక్ష్మీ సిమెంటా, ఆర్ మిడ్ ఇండియా బేస్లో ఓరియంట్ సిమెంట్ తీసుకోవచ్చా? అంటే మీరు చెప్తున్నాయి అన్ని డీసెంట్ మిడ్ క్యాప్ సిమెంట్ కంపెనీస్ అండి, ట్రై చేయొచ్చు. అంటే మీరు చెప్పిన అన్ని డీసెంట్, అంటే మీరు జేకే లక్ష్మీ సిమెంట్ కనుక మన మిడ్ క్యాప్ సిమెంట్లో మనకి టాప్ రేటింగ్ ఉన్న స్టాక్ ఎట్ దిస్ మూమెంట్. కుమార్ అడుగుతున్నారు, NMDC మే ఫ్యూచర్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు, సెల్ చేయొచ్చా ఇక్కడ? సో వీక్ కౌంటర్ కాబట్టి అటెంప్ట్ చేయొచ్చా? NMDC ఈజ్ వన్ ఆఫ్ ది వీకర్ కౌంటర్స్. ప్రాబ్లీ ఐ థింక్ 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయినా అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే 125 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. కీ సపోర్ట్ బ్రేక్ అవుతే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ 115 దాకా రావచ్చు. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది 130లో పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. 1:1 రిస్క్ అండ్ 1 రివార్డ్ ఉంది కాబట్టి మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. 128, 130 వస్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ అబౌవ్ 139 or 140. సో 125 బ్రేక్ అవుతే కనుక ఎస్ అనే చెప్తాను. మేబీ 115 10 రూపీస్ డౌన్ సైడ్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. USA నుంచి శ్రీనివాస్ మెయిల్ పంపించారు, యూఎస్లో ఉన్నాం కాబట్టి మీ వర్క్షాప్కి అటెండ్ కాలేకపోతున్నాం, ఏదైనా ఒక వర్చువల్ వర్క్షాప్ ఫర్ NRIs కండక్ట్ చేసే ఉద్దేశం ఉందా? సో వీఆర్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్, ఒక 10 మంది ఉన్నారట. సో మేమందరం వర్చువల్ వర్క్షాప్కి అటెండ్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాం. తప్పకుండా అండి, ప్రయత్నిద్దాం. ఎందుకంటే చాలామంది NRIs అడుగుతున్నారు. ఇందాక కూడా ఒక NRI, నేను చదవలేదు ఆ మెయిల్ పంపడం జరిగింది. సో తప్పనిసరిగా USAలో ఉన్న మన ప్రవాస తెలుగు సోదరుల కోసం ఒక వర్క్షాప్ని కండక్ట్ చేద్దాం. కొద్దిగా టైం ఇవ్వండి. ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి 11 గంటల ప్రసారంలో ఈ మెయిల్స్ని ఆన్సర్ చేద్దాం. సో ఇంతటితో ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని ముగిస్తూ మళ్ళీ 11 గంటలకు కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.